హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ కుండీలో ఒక వంగ మొక్క ఉండేది. ఆ మొక్క డ్యామేజ్ అయిపోయింది, తీసివేశాను. అయితే మనకి పక్కన చింత చిగురు మొక్క మొలిసింది ఫ్రెండ్స్. ఒక విత్తనం పడి మొలిసింది. అది పెద్దదైతే మనకి చింత చిగురు బాగా వస్తుంది. ఈ చింత చిగురు అసలు బంగారం అన్నా పర్వాలేదు, అది మాత్రం కొంచెం కాట అటు పోకుండా ఇటు పోకుండా బంగారం అమ్మినట్టు అమ్ముతున్నారు. 50 గ్రాములే 100 రూపాయలు అలాగ అమ్ముతున్నారు. ఇదైతే అసలు మా ఇంట్లో పిచ్చి అనమాట ఈ చింత చిగురు అంటే. చింత చిగురు ఒకటి, చింత తొక్కు ఒకటి. అందుకని నేనేం చేస్తున్నానంటే, ఇది ఎలాగో ఉంది కదా, ఈ కొమ్మను కొంచెం ఇక్కడికి ప్రూనింగ్ చేసేస్తాను, కట్ చేస్తాను. ఇంకా కొమ్మలు వస్తాయి పక్క నుండి. ఇప్పుడైతే ఇంకా దానికి సపోర్టు ఒక 5-6 చూడండి, ఒక గుప్పుడు నానబెట్టాను నేను విత్తనాలు. ఇన్ని నానబెడితే ఒక వారం రోజుల నుండి ఇవే వచ్చాయి. చూడండి, చింత గింజలు తొందరగా నానవంట. ఇవి నానాయి అన్నమాట. ఈ నానిని ఈ మట్టిలో వేస్తాను. వేస్తే మనకి కొంచెం ఒక మూర ఎత్తు మొక్కలు రాగానే ఒక 10 మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఆ చిగురు కాస్త కోస్తే మనకి కర్రీకి సరిపోతుంది. పచ్చి చేపలు కానీ, ఎండు చేపల్లో కానీ, పప్పులో కానీ సరిపోతుంది. కొనడం మనకి కొంచెం కాస్ట్ ఎక్కువే కాబట్టి ఇది పెంచుతామని ఎప్పటి నుండి అనుకుంటున్నాను. ఇప్పటికి అయింది మనకి. చూడండి, మన ఇంట్లో బాగా ఇష్టపడేది చింత చిగురు, చింత ఆకు చట్నీ అవన్నీ ఇష్టపడతారు కదా. ఆ ముదురాకులు కూడా మనం కూరలో వేసుకోవచ్చు. పొడి చిగురు అయితే ఇంకా వేరే వాటికి వాడుకుంటాము. ఈ విత్తనాలు వేద్దామని తెచ్చాను ఫ్రెండ్స్. గోల మొదలైపోయిందిగా. చూడండి, ఇవన్నీ అవి కూడా వేసేస్తున్నా, వస్తే వస్తాయి లేకపోతే లేదని. మనకి కాస్త చింత చిగురు వస్తుంది కదా, అందుకని వేస్తున్నా. నీళ్ళల్లో నానలేదు కానీ మట్టిలో ఏమన్నా నానుతుందేమో అని ట్రై చేస్తున్నా. నొక్కకుండా ఇలా పెట్టి మట్టేస్తున్నా. ఈ కొమ్మలు అయితే వచ్చేస్తాయి మనకి ఒక 4-5 రోజుల్లో. వాటర్ ఇస్తుంటాం కదా రోజు, చక్కగా నొక్కి పెట్టకుండా ఇలా కూర్చేసి వాటర్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడన్నా రానివ్వండి, మనకి కాస్ట్ ఎక్కువ కాబట్టి అవి సరిపోతాయి. వేసేసాను. ఇంకా